హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కేకేడి శివ. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మా పెంట్ హౌస్ పైన ఈ విధంగా మొక్కలైతే పెట్టడం జరిగింది కదా ఫ్రెండ్స్. అప్పుడు చూసారు మీరు చిన్న చిన్న మొక్కలు ఏ విధంగా ఉండేవి అనేది అప్పుడు మీకైతే వీడియోలో చూపించడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఎంతవరకు ఎదిగినాయి, అవి ఏ విధంగా మొక్కలు ఏ విధంగా ఎదిగి పళ్ళు అనేది కాసినాయి అనేది దాని గురించి అని మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏ చెట్టుకి ఏ విధంగా వచ్చినాయి పళ్ళు అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి కూడా టమాటా మొక్కలు, టమాటాలు ఏ విధంగా కాసినాయి, తర్వాత మామిడి చెట్టుకి మామిడికాయ ఎలా కాసింది, బత్తాయి చెట్టుకి బత్తాయికాయ ఎలా కాసింది, అవన్నీ కూడా మీకు వివరంగా చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఈ విధంగానే కాపు అయితే బాగా వచ్చినాయి. ఈ మధ్యలో అయితే బాగా ఎక్కువగా కాపు అయితే బాగా పెరిగినాయి ఫ్రెండ్స్. మొక్కలు అయితే విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. కాపు అయితే బాగా వస్తుంది. ఇంకా వంగ చెట్లకి అయితే వంకాయలు ఇంకా రాలేదు. బెండ చెట్లకి అయితే బెండకాయలు వచ్చినాయి. చాలాసార్లు అయితే కోసాం ఫ్రెండ్స్. బెండ చెట్ల నుంచి గట్టాగా వచ్చినాయి. తర్వాత ఇగో దోస మొక్క, దోస విత్తనాలు కూడా ఈ మధ్యలో పిందులు వస్తున్నాయి ఫ్రెండ్స్. దోస పాదులోంచి కూడా పిందులు వస్తున్నాయి. అది కూడా మీకు వీడియో చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం ఈ విధంగా మొక్కలు ఈ విధంగా పెరిగినాయి ఫ్రెండ్స్. మొక్కలకి ఈ విధంగా కాయగూరలు అనేవి వేసాం. ఇందాక గోంగూర కూడా బాగా విపరీతంగా ఎదిగింది. గోంగూర కూడా మీరు చూస్తున్నారు కదా గోంగూర. అలాగే తోటకూర కానీ, గోంగూర కానీ, ఈ పూల మొక్కలు కానీ, పళ్ళు మొక్కలు కానీ అవన్నీ కూడా ఇంతవరకు ఇలా ఎదిగి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత వాటిని కూడా కోయడం కూడా ఏ విధంగా కోస్తున్నాను అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. టమాటాలు రెండే ముగ్గినాయి ఫ్రెండ్స్. కాయలు అయితే చాలా ఉన్నాయి కానీ 2 కాయలు ముగ్గినాయి అని చెప్పి ఆ 2 కాయలను అయితే నేను కోయడం జరిగింది. ఆ కాయల్ని ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హైబ్రిడ్ అనుకుంటా. చాలా బాగున్నాయి కాయలు అయితే ఇవి. ఈ కాయలు తర్వాత గోంగూర కూడా కోయడం జరిగింది ఫ్రెండ్స్. గోంగూర ఆకులు తీస్తే బాగా ఎదుగుతుంది అని చెప్పేసి అని అన్నారని మొత్తం గోంగూర అంతా కోయడం జరిగింది ఫ్రెండ్స్. గోంగూర ఈ విధంగా బాగా ఎదిగింది. గోంగూర ఈ విధంగా కోయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. మేము మా పెంట్ హౌస్ మీద ఈ విధంగా చిన్న చిన్న కుండీల్లో